ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు ఎంపీ టీ కప్పులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో దీక్షలు చేస్తున్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని ఏకశిల పార్క్ దగ్గరికి వచ్చి టీ తాగే సమయంలో మీ సమస్యలు పరిష్కారం చేయవచ్చు, అది పెద్ద సమస్య కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తలేదు అని చెప్పడం జరిగింది. మేము అదే క్వశ్చన్ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం. మీకు టీ తాగే సమయం దొరకలేదా ముఖ్యమంత్రి గారు? మా సమస్యలు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఈ రోజు మళ్ళా మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం, గౌరవనీయులు మన ఎస్పీడీ గారికి ఇచ్చినాం, జిల్లా అధికారులకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. అందరి సమస్యలతో పాటు మొన్న అందరి కలుపుకొని వెళ్ళి ఎవరు మన కోదండరామ్ సార్ కూడా అందరిని పిలుచుకొని ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసినాం. కానీ ఆ రోజైనా మీకు తెలిసింది అనుకుంటున్నాం. అయినప్పటికీ 15 రోజుల సమయం ఇచ్చినాం, అప్పటికి కూడా మా సమస్యలు నెరవేర్చకపోగా ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో మా 33 జిల్లాల్లో చేస్తున్న ఆ దీక్షలకు సపోర్టింగ్ గా మేము కూడా సంగారెడ్డి జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ ఎంపీ టీ కప్పుతో. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా టీ తాగండి, మా సమస్యలు పరిష్కరించండి, మా సమగ్ర శిక్షలో ఉన్న ఉద్యోగుల అందరి సమస్యలు పరిష్కరిస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని, అదేవిధంగా మా ఇప్పటి వరకు చనిపోయిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెంటనే ఎగ్జిగ్రేషియా ప్రకటిస్తారని మా సంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము ఎక్కువ రోజులు ఈ టెంట్ కింద ఉండడం బాగుండదు, కాబట్టి మీరు తొందరగా మేలుకొని మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. జై సమగ్ర శిక్ష, ఉద్యోగుల ఐక్యత.